ఇవాళ వాక్యాంశం ఏంటంటే తనను తాను. అందరూ చెప్పండి. ఏంటమ్మా? తనను తాను. ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 28వ వచనములో, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అపొస్తలుడైన పౌలు అన్నాడు, ప్రతి మనుష్యుడు ప్రభుబోధన సంస్కారం దగ్గరకు వచ్చేటప్పుడు తనను తాను పరీక్షించుకోవాలి అన్నాడు. తనను తాను అనే మాటకు అర్థం ఏంటంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. తనను తాను అనే మాటకు అర్థం ఏంటంటే మనల్ని మనము, అందరూ చెప్పండి, మనల్ని మనము పరీక్షించుకోవాలి. మరి మనల్ని మనము దేవుని ప్రభుబోధన సంస్కారం ఎందుకు వచ్చేటప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి, మంచిదే. దేవుని పిల్లరా, సంఖ్యాకాండము ఒక మాట మనం చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనములో ఒక మాటను మనం గమనిస్తాము. పురుషుడే గాని స్త్రీలే గాని యెహోవాకు నాజీరు అగుటకు ఎవరైనా మొక్కుకొని. బాగా వినాలి. ఈ మాటను ఆలోచన చేస్తే తనను తాను ప్రత్యేకించుకోవాలి అని ఉంది ఇక్కడ. పిల్లరా, ప్రభుబోధన సంస్కారమును పుచ్చుకునే మనము మనల్ని మనము ప్రత్యేకించుకోవాలి. దేవుని నుంచి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో, ఇశ్రాయేలులైన వారు పిల్లల 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ జనులందరూ, నెహెమీయా గ్రంథం 9:2 అమ్మా. ఒకటి, లోకములో నుంచి, అన్యులలో నుంచి, పాపము ప్రజలలో నుంచి మనం ప్రత్యేకింపబడాలి. యేసు ప్రభువు వారు పాపలోకములో జీవించిన, పాప మనుషుల మధ్య జీవించిన ఆయన పాపరహితుడుగా బ్రతికాడు కానీ ఏమాత్రమో పాపలకు ప్రత్యేకముగా ఆయన జీవించాడు. పాపాన్ని అంటుకొనియలేదు. పాపపు క్రియలలో ఆయన ఏమాత్రము చేరలేదు. కనుక ప్రభుబోధన సంస్కారం పుచ్చుకుంటున్న మనలో మనల్ని మనము ప్రత్యేకించుకోవాలి. ఇక రెండవదిగా మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 17-16 వచనాలు మనం చూద్దాం. ఏమ్మా, ఎవరికి బైబిల్ రాదా చదవడం? ఏమ్మా లక్ష్మి, చదవడం రాదా? సమర్పించుకున్నవాడు అంటే ప్రభుబోధన సంస్కారము తీసుకుంటున్న మనము మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి.
దేవుని పిల్లగా రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనమే ఒక మాట మనం చూస్తే, సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించుకోండి అన్నాడు. అంటే మనం పాట పాడుతూ ఉంటాం, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము. ఏం సమర్పించాలంట? ఏమి సమర్పించాలి? మా దేవుని పిల్లగా మనము దేవునికి సమర్పించుకోవాలి. మన శరీరాన్ని సమర్పించాలి, మన సమయాన్ని సమర్పించాలి, మన ధనాన్ని దేవునికి సమర్పించాలి. దైవజనుడు దేవదాసరి గారే సమర్పణ ప్రార్థన అనే పుస్తకం రాశారు. మనము దేవునికి సమర్పించుకోవాలన్న బల యొద్దకొస్తూ ఆయన శరీరమును, ఆయన రక్తము తీసుకున్న వారు లోకములో నుంచి ప్రత్యేకింపబడాలి. ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకునే వారట తాము దేవునికి సమర్పించుకోవాలి. ఈ శరీరమును, మన సమయమును, మన ధనమును దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనములు అంటున్నాడు, నేను సజీవ యాగముగా నా శరీరమును దేవునికి సమర్పిస్తూ ఉన్నాను. కనుక తనను తాను ఎవరు దేవునికి సమర్పించుకుంటారో ఆ సమర్పణ జీవితమును దేవుడు అంగీకరించేవాడే ఉన్నాడు. కనుక వాక్యాన్ని మనం పరిశోధన చేస్తూ ఉంటే తనను తాను పరీక్షించుకోండి అన్నట్టుగా, తనను తాను అంటే మనము ప్రజలలో నుంచి, లోకములోంచి ప్రత్యేకించుకోవాలి. దేవులారా, రెండోదిగా మనము మనస్ఫూర్తిగా దేవునికి సమర్పణ చేసుకోవాలట. ఇక మూడవదిగా మనం చూస్తే 2వ తిమోతి రాసిన పత్రిక, ఈ 2వ తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయములో ఒక మాటను మనం చూస్తాం. 21వ వచనములో, ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొనవలెను. ఇక్కడ తనను తాను ప్రత్యేకించుకోవాలి, తనను తాను దేవునికి సమర్పించుకోవాలి, తనను తానే పరిశుద్ధ లేదా పవిత్రపరచుకోవాలి. మరి మనము ఎలాగా పవిత్రపరచుకోగలము? మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేసేది యేసు రక్తము. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనములో, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను పవిత్రపరిచేది యేసు రక్తమే. కనుక మనము ఏమి పవిత్రపరచుకున్నాము అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి గమనిస్తే
7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతకు సంపూర్ణము చేసుకొనుచు, బాగా వినాలి, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము దేనికి కలుగుతుందట అంటే శరీరము కల్మషమవుతుంది ఈ లోకములో, ఆత్మ కల్మషమవుతుంది ఈ లోకములో. మరి శరీరముల కంటే ఉన్న కల్మషమును, ఆత్మ కంటే పడిన కల్మషమును మనలను మనం పవిత్రులుగా చేసుకున్నటకు యేసు రక్తం అవసరమై ఉంది. కనుక ఆయన అంటున్నాడు, తనను తాను పవిత్రపరచుకోవాలి. దేవుని పిల్లారా, మన శరీరం పైన మట్టి ఉంటే మనల్ని మనమే శుద్ధి చేసుకుంటాం, కానీ మనల్ని ఎవరు శుద్ధి చేయరు. కనుక అలాగనే మన పాపములు మనమే యేసు రక్తములో కడుగబడి మనల్ని మనము పవిత్రపరచుకొనవలసిన వారమై ఉన్నాం. గనుక వాక్యములు అంటున్నాడు, తనను తాను ప్రత్యేకించుకోవాలి, తనను తాను దేవునికి మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి, తనను తాను దేవుని సన్నిధిలో పవిత్రపరచుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తోంది. తనను తాను అంటుంది అంటే నిన్ను నీవే ప్రత్యేకించుకోవాలి, నిన్ను నీవే సమర్పించుకోవాలి, నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి. కనుక ఇక 4వదిగా మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులు లేని పిల్లలను, పెదవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యమును మనకు అంటకుండా తనను తాను కాపాడుకోవాలి. మనలను మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. ఏమండి? ఏమంటకుండా? మాలిన్యము అంటే ఏంటి? మాలిన్యం అంటే ఏంటి? మాలిన్యం అంటే ఏంటి? దేవుని పిల్లలు రాస్తే మాలిన్యము ఎలా అంటుకుంటుందో చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వచనములో, నాలుక అగ్ని, నాలుక మన అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచమై అంటే మన సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయును. నాలుగుందా మీకు? మిమ్మల్ని అడుగుతున్నా, నాలుగుందా? ఈ నాలుగు ఏం చేస్తాంట? మీ మాలిన్యాన్ని అంటిస్తుందట మీకు. మాలిన్యం అంటే ఏంటంటే అపవిత్రత అని అర్థం. మీ నోట నుంచి వచ్చే అపవిత్రమైన మాటలు, మీ నోట నుంచి వచ్చే అపవిత్రమైన బూతులు మీకు మాలిన్యాన్ని అంటిస్తుందంట. దేవుని వాక్యములు అంటున్నాడు, దేవుని పిల్లారా, ఇహలోక మాలిన్యము మీకు అంటకుండా తనను తానే కాపాడుకొనవలెను. అంటే మనను మనమే కాపాడుకోవాలి. మరి తామరాకు నీటిలో ఉంటుంది. తామరాకు ఎక్కడ ఉంటుంది?
నీటిలో ఉంటుంది. మరి తామరాకు పైన నీళ్ళేస్తే ఆ నీళ్లు తామరాకు అంటుకుంటాయా? ఎందుకు అంటుకో? మరి తామర చెట్టు, తామర పాదు నీటిలోనే కదా పెరుగుతుంది, నీటిలోనే ఉంటుంది. కానీ ఆ నీళ్లు దాని మీద తీస్తే ఆ నీళ్లను దానికి అంటనివ్వదు. అలా లోకములో పాపములో ఉన్న మనుషుల మధ్య మనం ఉన్నప్పుడట ఈ లోక మాలిన్యం మనకు అంటుకోకుండా చూసుకోవాలి, ఈ లోక పాప మరణను అంటుకోకుండా చూసుకోవాలి. సహోదరులారా, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఇహలోక మాలిన్యము తనని తాను అంటుకోనకుండా కాపాడుకోవాలి. నువ్వే కాపాడుకోవాలి. చాలా మంది అంటించడానికి చూస్తారు. ఇహలోక మాలిన్యము నీకు అంటించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఈ కొంచెమే కదమ్మా తినే ప్రసాదం, ఈ ఒక్క సిగరెటే కదా కాల్చే, ఈ ఒక్క ప్లగే కదా ఎస్ఐ అని చెప్పి నీకు మాలిన్యాన్ని అంటాలని చూస్తారు. దేవుని పిల్లలైన మనమట మనము కాపాడుకుంటూ ఉండాలి. లోకంలో ఏమంటుకోకుండా, ఈ లోకములో మాలిన్యం అనే అపవిత్రత మనల్ని అంటుకోకుండా, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన కార్యాలు మనల్ని అంటుకోకుండా మనలను మనం కాపాడుకోవాలట. ఎందుకంటే మనము ప్రభుబోధన సంస్కారం తీసుకుంటున్నాం కనుక. వాక్యములు అంటున్నాడు, తనను తాను ప్రత్యేకించుకోవాలి. మన యొద్దకు వచ్చేటప్పుడు తనను తాను దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవాలి. తనను తాను యేసు రక్తములో కడగబడి తాను పవిత్రపరుచుకోవాలి. తనను తాను కాపాడుకుంటూ ఉండాలట. గత నెల నుంచి ఈ నెల వరకు ఏ మాలిన్యం అంటుకోకుండా, ఏ మలినము మనకు కట్టుకోకుండా మనలను మనం కాపాడుకోవాలని దేవుడు తన వాక్యములో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక ఐదవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, తనను తాను హెచ్చించుకున్నవాడు తాను తగ్గింపబడును. వాక్యాన్ని గమనించండి, తనను తాను తగ్గించుకోవాలి అన్నాడు. ప్రభు రోజున బల దగ్గరకు వస్తున్న నీలో తగ్గింపు ఉండాలి. ఎవరిని నిన్ను నువ్వే తగ్గించుకోవాలంట. నీ మాటలో తగ్గింపు ఉండాలి, నీ ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి. మరి తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? స్నేహితులారా, మనల్ని మనము తగ్గించుకుంటే యాకోబు రాసిన పత్రిక 4:10 అంటాడు, ప్రభు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించును. మనం తగ్గించుకుంటే దేవుడు మనం హెచ్చిస్తాడంట. మనము హెచ్చించుకుంటే దేవుడు మనల్ని తగ్గిస్తాడు. లేదా నీవు తగ్గించుకోవడం వలన మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనములో అంటున్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎవరు గొప్పవారు? ఈ లోకములో భవనాలు ఉన్నవారు, బంగారములు ఉన్నవారు, ఆస్తి అంతస్తులు ఉన్నవారు, అందరి సంఘాలు ఉన్నవారు గొప్పవారు కాదు. ఈ లోకములో ఏమన్నా లేకపోయినా తనను తాను దేవునికి తగ్గించుకున్నప్పుడు, తనను తాను దేవుని దృష్టిలో తగ్గించుకున్నప్పుడు దేవుడు తనను హెచ్చించు, దేవుడట ఆ తగ్గించుకున్న వారిని పరలోక రాజ్యములో గొప్పవారిగా చేస్తారట. దేవుని స్తోత్రం.
దేవులారా, ఇప్పుడు మూలవాక్యం దగ్గరకు వచ్చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుష్యుడు ఎవరిని ఏం చేయాలా? ఎక్కడికి వచ్చేటప్పుడు? గుడికి వచ్చేటప్పుడా? ఎక్కడికి వచ్చేటప్పుడంట? చూడండి, ఎప్పుడు పరీక్షించుకోవాలంటే ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము మనము చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన శరీరమున తిని ఆయన రక్తము త్రాగునప్పుడట అక్కడకు వచ్చేటప్పుడు మరణను మనము ఎప్పటి పరీక్షించుకున్నారా? ఏమ్మా, పరీక్షించుకున్నారా? మన వాక్యాంశం ఏంటంటే ప్రతి మనుషుడు తనను తాను ప్రత్యేకించుకోవాలి, తనను తాను దేవునికి సమర్పించుకోవాలి, తనను తాను పవిత్రపరుచుకోవాలి, తనను తాను కాపాడుకోవాలి, తనను తాను తగ్గించుకోవాలి, తనను తాను పరీక్షించుకోవాలి. మరి ఏం పరీక్షించుకుంటున్నావు? మరి పోయిన నెల నుంచి ఈ నెల వరకు ఎన్ని వారాలు గుడికి వచ్చావో పరీక్షించుకున్నావా? నెలకొకసారి గుడికి వస్తావు, సంస్కారం తీసుకోకపోతే చచ్చిపోతామని భయంతో వస్తున్నావు, కానీ నిజమైన భక్తితో రావట్లే. నీకు నిజమైన దేవుడి భయం ఉంటే ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తావు. బైబిల్లో మాట ఉంది, బ్రతుకుట క్రీస్తే చావైన లాభమే. బ్రతకడం దేవుని కొరకు బ్రతకాలి, చావైన దేవుని కొరకు చావాలి. అలా బ్రతకాలి మనం. ఏదో నెలకొకసారి వచ్చి దేవుని సన్నిధిలో కనబడ్డానా, ఆ సంస్కారం తీసుకుపోతే నేను చస్తానేమో అని భయంతో వస్తున్నాం, కానీ నిజమైన భక్తితో రావట్లే. ఈ వారంలో ఈ నెలలో 4 వారాలు దేవుని సన్నిధికి వచ్చానా అలా మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నానా అని మనం పరీక్షించుకోవాలి. ఈ నెలలో ఎన్ని వారము నేను మందు తాగాను అని మనం పరీక్షించుకోవాలి. ఈ నెలలో ఎంతకాలం నేను బూతులాడుతున్నాను, ఎంతకాలం పాపం చేస్తున్నానని నన్ను పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటున్నామా లేదా పరీక్షించుకోకుండా యేసు ప్రభు శరీరంగా తీసుకోవడానికి వస్తున్నామా? వాక్యములు అంటున్నాడు, తనను తాను పరీక్షించుకోవాలి. దేవుని పిల్లరా, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములట, మనం చెయ్యు ప్రతి పనిని పరీక్షించుకోండి అని రాశాడు. ఈ నెలలో ఎన్ని మంచి పనులు చేస్తావో పరీక్షించుకో. ఈ నెలలో ఎన్ని చెడ్డ పనులు చేస్తావో నువ్వు పరీక్షించుకో. నువ్వు చేసే మంచి పనులు, నువ్వు చేసే చెడ్డ పనులు కూడా నువ్వు పరీక్షించుకోవాలి. అయ్యో, దేవుని దగ్గరికి వెళ్తున్నామే, రక్షణ పొందామే, ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నామే, ఈ కాని పని చేయకూడదు, ఈ పాపపు పని చేయకూడదు అని చెప్పి మనం పరీక్షించుకోవాలి. ఈ పాపపు మాటలు పలకకూడదు, ఈ పాపపు స్నేహం చేయకూడదు, ఈ పాప సంబంధమైన వ్యసనాలు నేను కలిగి ఉండకూడదని మనం పరీక్షించుకోవాలి. నువ్వు చేసే ప్రతి పనిని పరీక్షించుకో అన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, విశ్వాసముందో లేదో పరీక్షించుకో అన్నాడు. దేవుని దగ్గరకు వస్తున్న మనకట విశ్వాసం ఉందా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి.
స్నేహితులారా, విశ్వాసం అనేది ఉంటే మనకు తావీదులతో పని లేదు. విశ్వాసం అనేది ఉంటే వైద్యులతో పని లేదు. మనము మంచి చెడ్డలు కావాలి, సుగుణాలు కావాలి లారా అంటే నీలో విశ్వాసం ఉందా లేదా అన్నది నీవు పరీక్షించుకో అని ప్రభు చెప్తున్నాడు. సహోదరులారా, ప్రియ స్నేహితులారా, వాక్యాన్ని గమనించాలి. ప్రభు మన దగ్గరకు వస్తున్నప్పుడట నన్ను నువ్వు పరీక్షించుకో. వాక్యం చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తనని తాను పరీక్షించుకొని అలాగనే చేసి ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగాలి. ఎలా పడితే అలా తినడం కాదు, ఎలా పడితే అలాగా ఈ పాత్రలో తాగడం కాదు. నువ్వు పరీక్షించుకోవాలి. భక్తి ఎంత ఉంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, నీ చెడు అలవాట్లు మానుకున్నావా లేదా, నీ చెడ్డ మాటలు మానుకున్నావా లేదా, నీ చెడ్డ స్నేహం మానుకున్నావా లేదా అని నీవు పరీక్షించుకొని ఆయన శరీర రక్తాలు తీసుకోవాలి. ప్రభు శరీర రక్తం 29వ వచనములో ప్రభు యొక్క శరీరమును వివేచించగా తిని త్రాగువాడు శిక్ష కలుగుతుందట. ఏమా, నువ్వు పరీక్షించుకోకుండా ఏదో వచ్చి నామకహ ఏదో సంస్కారం తీసుకోవాలని తీసుకుంటే 4 వారాలు మందిరానికి రాకుండా ఏదో నెలలో ఒకసారి సంస్కారం తీసుకుంటే మనకి రక్షణ కాదు, శిక్ష విధి కలుగుతుంది. శిక్ష కలుగుతుంది. ఏంటి ఆ శిక్ష? వాక్యములో చూడండి. అందుకే ఆయన వాక్యములు అంటున్నాడు 30వ వచనములో అనేకులు బలహీనులైపోతున్నారట. శరీర రక్తాలు ఎలా పడితే అలా తీసుకుంటూ ఏదో నామకార్థమైన భక్తితో తీసుకుంటే ఈ శరీర రక్తాలు మనల్ని బలపరచవు, బలహీనం చేస్తాయి. నీ బలహీనత కారణం ఏంటంటే యేసు ప్రభు శరీర రక్తాలను సరిగా తీసుకోవట్లే. నీలో సరైన భక్తి లేదు. నిన్ను పరీక్షించుకో. నేను భక్తిగా ఉన్నానా, భక్తిలో దిగజారానా, ప్రార్థన చేస్తున్నానా, ప్రార్థన మానుకున్నానా, నేను చెడు వ్యసనాలు ఉన్నానా, చెడు వ్యసనాలు మానుకున్నానా, చెడ్డ స్నేహం చేస్తున్నానా, చెడ్డ స్నేహం మానుకున్నానా అనేది నిన్ను పరీక్షించుకోవాలి. వాక్యం అంటున్నాడు, కొందరు బలహీనులుగా ఉన్నారు, కొందరు రోగులుగా మారిపోతారట. యేసు ప్రభు శరీర రక్తాలు నువ్వు తనను తాను పరీక్షించుకోకుండా తీసుకుంటే రోగము తెస్తుందట. దేవుడి పిల్లారా, యేసు ప్రభు శరీర రక్తాలు రోగాన్ని బాగు చేయడం కాదు, నీలో సరైన భక్తి లేకపోతే నీకు రోగం వస్తుందన్నాడు. ఇక 3వదిగా అనేకులు చనిపోతూ ఉన్నారు. చూసారా శిక్షా విధి ఎలా ఉందో, దేవుని శిక్షా విధి ఎలా ఉందో చూసారా. అందుకే ఆయన అంటున్నాడు, నా శరీరమును తిన్నవాడు, నా రక్తము త్రాగువాడు తనను తాను పరీక్షించుకోవాలి. నేను మారానా, నా మాటలు మారాయా, నా బుద్ధి మారిందా, నా వ్యసనాలు మానుకున్నానా, నా అలవాట్లు మానుకున్నానా, నా చెడ్డ స్నేహాలు మానుకున్నానా అన్నది మనము పరీక్షించుకోవాలి. అది సహోదరులారా, వాక్యములు అంటున్నాడు, తనను తాను పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి, తనను తాను ప్రత్యేకించుకోవాలి. లోకంలో వచ్చి ఎవరో రమ్మన్నారు, ఎవరు అన్యబోధలు చేస్తూ ఉన్నారు, రమ్మంటే నేను రాను అని ప్రత్యేకించుకోవాలి. నువ్వు ఎందుకు వెళ్ళాలి? అవసరమైతే వారు నీతో మాట్లాడడం మానేస్తారు, మానేని. నీతో స్నేహం చేయడం మానేస్తారు, మానేని. నువ్వు ప్రత్యేకించుకోవాలన్నాడు. రెండవదిగా నువ్వు సమర్పించుకోవాలన్నాడు దేవుడు. నువ్వు సమర్పణ కలిగి ఉండాలి. నీ శరీరము, నీ సమయమును, నీ యొక్క ధనము దేవునికి సమర్పించాలి.
ఇక మూడవదిగా నిన్ను నువ్వు యేసు రక్తములో పవిత్రపరచుకోవాలట. పవిత్రపరచుకున్న నీ చేతులు, పవిత్రపరచుకున్న నీ పెదవులు అపవిత్రపరచుకోకూడదు. మనం దేని పిల్లారా, మనలను మనమే పవిత్రపరచుకోవాలన్నాడు. ఇక మూడవదిగా ఆయన అన్నాడు, మిమ్ములు మీరు కాపాడుకోండి. మళ్ళీ మనం కాపాడుకోవాలంట. ఎందుకు కాపాడుకోవాలంటే వాక్యములు అంటున్నాడు, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. తామరాకు నీటిలో ఉన్న నీళ్లను అంటుకోనివ్వదు. అలా లోకములో ఉన్న లోకస్తులతో ఉన్న అన్యులతో ఉన్న ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక అన్య పూజలు, ఈ లోక పాపము మనల్ని అంటుకోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇక వాక్యమని అన్నాడు, మిమ్మల్ని మీరే తగ్గించుకోండి అన్నాడు. దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏమున్నా, ఎంతున్నా, ఎందరు కలిగి ఉన్నా మనం ఎప్పుడైతే తగ్గించుకునేవారిగా ఉంటామో దేవుడు మనం హెచ్చించువాడై ఉన్నాడు. మనల్ని మనం తగ్గించుకునేవారిగా ఉన్నామో దేవుని పరలోక రాజ్యములో గొప్పవారిగా చేయనై ఉన్నాడు. ఇలారా దేవుని వాక్యములు అంటున్నాడు, ఇక ప్రభు భోజన సంస్కారం తీసుకునేవారట, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ నెలలో ఎన్ని వారాలు వచ్చాను ఆరాధనకి, ఈ నెలలో ఎన్ని శుక్రవారాలు వచ్చాను ప్రార్థనకి, ఈ నెలలో ఎన్ని రోజులు ప్రార్థన చేశాను, ఈ నెలలో ఎన్ని వారాలు వాక్యం చదివాను, ఈ నెలలో ఎన్ని వారములు ఉపవాసం ఉన్నానని మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా ప్రభు శరీర రక్తాల దగ్గరికి వచ్చి తీసుకుంటేనంట, ఏమా దేవుని వాక్యంలో మాట ఉంది, దేవుని యొక్క పాత్రలో ఉన్నది దయ్యాల పాత్రలో తాకూడదు. మనం దయ్యాల పాత్ర అంటే ఏంటి? అన్యులు చేసే కార్యక్రమాలు, వాటిలోనూ మనం స్వీకరిస్తే అది దయ్యాల భోజనం. దేవుని భోజనం దయ్యాల భోజనం, దేవుని పానము దయ్యాల పానం. దయ్యాల పానం ఏంటి? ఇక్కడేమో సంస్కారం తీసుకుంటున్నాము, ద్రాక్షారసం తాగుతున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో చూడరని బ్రాందీ విస్కీ బీర్లు తాగుతూ ఉన్నారు కొందరు. తాగొచ్చా? నిన్ను నువ్వు మలినం చేసుకుంటూ ఉన్నావు. పరీక్షించుకుంటున్నావా? దేవుని శిక్ష నీకు కలుగుతుంది, దేవుని పనిష్మెంట్ నీకు వస్తుంది. కనుక మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, ఈ నెలలో ఇదిగో నాయన నీ సన్నిధికి రాలేకపోయాను నాయన, నన్ను క్షమించు ప్రభువా అని మనలను మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధికి వచ్చి మన ప్రవర్తన, మన బుద్ధి, మన ఆలోచన, మన అలవాటును మనం మానుకొని ప్రభువా నన్ను నేను పరీక్షించుకున్నాను తండ్రి. దేవా, నీ శరీర రక్తములు నాకు శిక్షగా మారకూడదు నాయన. నీ శరీర రక్తముల ద్వారా నేను బలహీనుడను అవ్వకూడదు, బలవంతుడు నవ్వాలి. నీ శరీర రక్తముల ద్వారా నేను రోగిని అవ్వకూడదు, నన్ను రోగం మార్చుకొని స్వస్థత పొందేవాడిగా ఉండాలి. నీ శరీర రక్తముల చేత నేను చనిపోకూడదు, నిత్య జీవంలో ఉండాలని ప్రభువును ప్రార్థన చేస్తూ ఆయన శరీర రక్తాలు స్వీకరిద్దాం. ఆయన మాటలు ప్రభు దీవించును గాక.